ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము రోమా 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితగదొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. మహామహుడును మహోన్నతుడైన దేవుడు, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతుడై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తము సృష్టించిన దేవుడు, దేవతల కంటే శ్రేష్టమైన నామము కలిగిన వాడు, ఉన్నత లోకమందు మహామహుడుగా దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈయన యేసు ప్రభు వారన్నమాట. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే, నిర్గమకాండంలో కూడా సమస్త శత్రువులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును అనని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు నీ గురించి అనవసరంగా అన్యాయముగా నీ మీద చెడు మాటలెల్లా పలికినప్పుడు, మీరు ధన్యులని వాక్యము సెలవిస్తున్నప్పుడు ఆ మాటలను బట్టి మీరు ధైర్యం తెచ్చుకొనుడి. కృంగిపోవద్దు. ప్రభువు మనకు సహాయుడు. ఆయన తన కృపతో మనల్ని కప్పే దేవుడు. మనం నిలిచి ఉండి దేవుని మహిమను చూడాలి. ఆయనకు ప్రార్థించి మొర్రపెట్టినప్పుడు ప్రభువు సమస్త శత్రువులను మన ఎదుట నుంచి వెళ్ళగొట్టడం మాత్రమే కాదు, కానీ శత్రువు అయిన సాతానును కూడా శీఘ్రముగా తన కాళ్ళ కింద చితకదొక్కించి మనకు విజయమును అనుగ్రహించే దేవుడుగున్నాడు. కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? కాబట్టి ప్రభువు మనకు తోడయ్యున్నాడు. ఆయనకు మనకు సహాయము చేయగలిగిన సమర్థుడు. నమ్ము.